సంబంధం లేని నాగేశ్వరరావు విషయంలో దూరిరు. అదే విధంగా కోటి చెరువు కబ్జా చేసిందని చెప్పేసి పరిగెత్తుకుంటూ అక్కడికి వెళ్ళిర్రు. ఆ చెరువు అట్టా ఇట్టా అని చెప్పి మాట్లాడిరు. అక్కడ ఏం ఆధారాలు దొరకలేదు. తోక ముడుచుకొని వెనక్కి వచ్చిర్రు. పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి మచ్చలేని మనిషి. పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఒక వైట్ పేపర్ లాంటాడు. పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి 10 రూపాయలు ప్రజలకు సాయం చేస్తాడు, మానవత్వం ఉన్నాడు, మంచి చేస్తాడు, ప్రతిక్షణం ప్రజల గురించి ఆలోచించేటోడు, తనకంటే ప్రజలకే ఎక్కువ ప్రిఫరెన్స్ ఇచ్చేటోడు పవన్ కళ్యాణ్. నిన్న మొన్నటి దాకా తెలంగాణలో ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ గారి పేరు వినబడుతుందో కొంతమంది జర్నలిస్టులు అని చెప్పుకునే యూట్యూబర్స్ అయితే పవన్ కళ్యాణ్ గారి మీద ఏది పడితే అది మాట్లాడిరు. సంబంధం లేని నాగేశ్వరరావు విషయంలో దూరిరు. అదే విధంగా కోటి చెరువు కబ్జా చేసిందని చెప్పేసి పరిగెత్తుకుంటూ అక్కడికి వెళ్ళిర్రు. ఆ చెరువు అట్టా ఇట్టా అని చెప్పి మాట్లాడిరు. అక్కడ ఏం ఆధారాలు దొరకలేదు. తోక ముడుచుకొని వెనక్కి వచ్చిర్రు. అయితే ఇప్పుడు మళ్ళా జనసేన పార్టీ ఆఫీస్ ఎప్పుడైతే ఓపెన్ చేసారో తెలంగాణ గడ్డ మీద, ఇక మళ్ళా తెలంగాణ జనసేన పార్టీ ఆఫీస్ మీద ఇది వాళ్ళది వీళ్ళది అని లేనిపోని అసత్య ఆరోపణలు చేసుకుంటా బద్నాం చేసే ప్రయత్నంలో అయితే పడ్డారు. కోడి చెరువు విషయంలో వచ్చిర్రు, తోక ముడుచుకున్నారు. పవన్ కళ్యాణ్ డైరెక్ట్ చెప్పిండు, నిజంగా కబ్జా చేస్తే ప్రభుత్వం తీసుకోవచ్చు, నో ప్రాబ్లం అని కూడా చెప్పిండు. దానికి వీళ్ళందరూ సైలెంట్ అయిపోయారు. మళ్ళా జనసేన పార్టీ ఆఫీస్ విషయంలో పరిగెత్తుకుంటూ వచ్చిర్రు. జనసేన పార్టీ ఏదో కబ్జా అన్నట్టు, జనసేన పార్టీ ఎవరి దగ్గర నుంచో తీసుకున్నట్టు ఏదేదో మాట్లాడతారు. ఒకసారి ఈ జర్నలిస్టుల ముసుగులో ఉన్న యూట్యూబర్స్ ఏ విధంగా మాట్లాడుతున్నారు అనేది ఒకసారి చూడండి. చూసినాక దీనికి ల్యాండ్కి సంబంధించినటువంటి ఆ ల్యాండ్ ఎక్కడిది, అదే విధంగా జనసేన పార్టీ ల్యాండ్ ఓనర్ ఎవరు, ఆ జనసేన పార్టీ ఆఫీస్ గురించి పూర్తి వివరాలు ఆధారాలతో సహా నేను ఇక్కడ వీడియో ప్లే చేస్తాను. ఒకసారి ఈ జర్నలిస్ట్ అని చెప్పుకునే యూట్యూబర్ మాటలు వినండి. విన్న తర్వాత మనదైన స్థాయిలో తెలంగాణ బిడ్డ ఎక్స్ప్లెనేషన్ ఇద్దాం. ఇక ఇటీవల ప్రారంభమైన ఒక పార్టీ కార్యాలయ భవనం భీమిరెడ్డికి సంబంధించింది అని తెలిసింది. ఏం పార్టీ కార్యాలయ భవనం? ఇవాళ ఏ పార్టీది మధ్య పార్టీ కార్యాలయ భవనం అంటే జనసేన పార్టీ ఆఫీస్ అట. జనసేన పార్టీ ఆఫీస్ ఇది. ఈ మధ్య జనసేన పార్టీ ఆఫీస్ ఒకటి ఓపెన్ చేసిర్రు. ఏడ ఓపెన్ చేసిర్రు అది? ఇక్కడ ఏదో ఓపెన్ చేసిర్రు కదా పెద్దది. విన్నారు కదా ఎంత సెటరిక్ గా, ఏదో ఆఫీస్ ఓపెన్ అయింది కదా ఈ మధ్యలో అని చెప్పేసి జనసేన పార్టీ ఆఫీస్ అని చెప్పేసి ఎవరెవరి గురించో ఏది పడితే అది మాట్లాడుతారు. ఒక్కటే సూటి ప్రశ్న, ఆ జర్నలిస్ట్ అని చెప్పుకునే ఆ యూట్యూబర్కి నా సూటి ప్రశ్న, పవన్ కళ్యాణ్ గారి విషయంలో మీరు ఇంత మాట్లాడుతారు కదా, ఒక జర్నలిస్ట్ అనేటోడు వాస్తవాలు తెలుసుకొని వాస్తవాలను ప్రసారం చేస్తాడా, లేదంటే ఇట్లా ఏవి పడితే అది ఎక్కడో ఏదో వచ్చిందని చెప్పేసి ఒక పార్టీ మీద బురదలుతాడా? అసత్య ప్రచారాలు, అసత్య ఆరోపణలు చేసేటోళ్ళు జర్నలిస్టులు అవుతారా అని చెప్పి నా సూటి ప్రశ్న. అదేవిధంగా మొన్న కోడి చెరువు విషయంలో ఇంత అంత అని చెప్పి పవన్ కళ్యాణ్ మార్గంగా పరిగెత్తుకుంటూ అక్కడికి వెళ్ళారు కదా. జగన్మోహన్ రెడ్డికి సంబంధించి, వైఎస్ఆర్సీపీ జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించినటువంటి ఒక నాయకుడు 1000 కోట్ల స్కామ్ అయింది, 1000 కోట్ల స్కామ్లో దొరికిండు అని చెప్పేసి 1000 కోట్ల స్కామ్ అని చెప్పేసి ఆరోపణలు వచ్చినాయి కదా. ఏ ఒక్కరన్నా ఇప్పటిదాకా ప్రశ్నించిర్రా, కనీసం మాట్లాడిరా? మరి ఎందుకు పవన్ కళ్యాణ్ గారి మీద ఇంత కక్ష? ఏ రోజు ఒక్కసారి కూడా జై తెలంగాణ అనని జగన్ పార్టీకి సంబంధించిన 1000 కోట్ల స్కామ్ ఆరోపణలు వస్తే కూడా ఏ ఒక్కరూ స్పందించలేదు. కానీ పవన్ కళ్యాణ్ గారు ఎంత నిజాయితీ పడో తెలుసు, ఒక రూపాయి 10 రూపాయలు ప్రజలకు పంచడం అని తెలుసు, ఆపదలో ఆదుకుంటారని తెలుసు. అన్ని రకాలుగా పవన్ కళ్యాణ్ గారిని ఒక నిజాయితీ పరుని మీద ఆరోపణలు చేసి ఆయన ఎట్లయినా సరే ఆయన కూడా ఇట్లా కబ్జాలు చేస్తాడు, ఆయన మీద కూడా అవినీతి మరకలు అంటిద్దామని ప్రయత్నం చేసిరు. ఆఖరికి విఫలమయ్యారు. తెలంగాణ ప్రజలు కూడా చీకొట్టే విధంగా చేసుకున్నారు. ఇప్పుడు మళ్ళొక దందాకి తెరలేపారు. జనసేన పార్టీ ఆఫీస్ అనేది కబ్జానో, జనసేన పార్టీ ఆఫీసు ఏదో ఇంకెవరిదానో ఏదో మాట్లాడతారు. జనసేన పార్టీ ఆఫీస్ అనేది లీజుకు తీసుకున్నారు. ఈ విషయాన్ని తెలుసుకోవాలి. ఆ లీజుకు తీసుకున్న వ్యక్తి జనసేన పార్టీ ఆఫీస్ అనేది షేక్ ఫరీద్ అనే ఆయన దగ్గర లీజుకు తీసుకోవడం జరిగింది. అగ్రిమెంట్ కాగితాలు కూడా తీసుకోవడం జరిగింది. అన్నీ ఓకే అయిన తర్వాత జనసేన పార్టీ ఆఫీస్ని ఓపెన్ చేయడం జరిగింది. పవన్ కళ్యాణ్ అంటే నిజాయితీలంటే ఒక నిజాయితీ, కొంతమంది లాగా ఇట్లా జర్నలిస్టులం అని చెప్పి యూట్యూబర్లం అని చెప్పి ఆరోపణలు చేసి నా స్వార్థం కోసం తెలంగాణ ప్రజలు ఎక్కడ పోతే నాకేంది అనుకుంటాడు కాదు. పవన్ కళ్యాణ్ గారు ప్రజల దగ్గర జవాబుదారీతనంగా ఉంటాడు, అది గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు ఒకసారి ఈ యొక్క ల్యాండ్కి సంబంధించినటువంటి ఓనర్ మాట్లాడిన మాటలు ఒకసారి వినండి. విన్న తర్వాత మళ్ళీ మాట్లాడదాం. నమస్కారం, నా పేరు షేక్ ఫరీద్. తెలంగాణ జనసేన పార్టీ కార్యాలయానికి నేను లీజుకి ఇచ్చాను. దానికి సంబంధించిన లీజ్ అగ్రిమెంట్ ఇది. ఆ స్థలానికి చట్టబద్ధమైన ఓనర్ని నేను. ఆ సంబంధించిన సేల్ లీడ్ ఇది. ఒక యూట్యూబర్ నిజాలు తెలుసుకోకుండా, నన్ను సంప్రదించకుండా ఆ స్థలం గురించి తప్పుడు ప్రచారం చేస్తున్నాడు. ఏదైనా వార్త చెప్పే ముందు మినిమం తెలుసుకొని మాట్లాడాలి.
అలా తెలుసుకోకుండా మాట్లాడుతుంటే నాకు పరువు నష్టం జరుగుతుంది. అందువలన నేను ఈ రోజు రాయదుర్గ్ పోలీస్ స్టేషన్కి వెళ్లి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. పోలీస్ వ్యవస్థ పట్ల నాకు పూర్తి నమ్మకం ఉంది, నాకు న్యాయం జరుగుతుందని. ఇలాంటి వార్తలు చెప్పే ముందు మినిమం తెలుసుకొని ఆ ఓనర్ ఎవరు అనేది వారిని సంప్రదించి మాట్లాడాలి. ఛానల్ ఉంది కదా అని చెప్పి ఇష్టం వచ్చినట్టు మాట్లాడకూడదు. థ్యాంక్ యూ. విన్నారు కదా ల్యాండ్ ఓనర్ చెప్పిన మాటలు. ఆయన ఎంత క్లియర్ గా చెప్తాడు. అసత్య ఆరోపణలు చేస్తున్న వాళ్ళ మీద ఖచ్చితంగా చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటా అని చెప్పి ఆయన క్లియర్ కట్ గా చెప్తాడు. జనసేన పార్టీ లీజుకు తీసుకున్నట్టుగా ఆయన దగ్గర ఉన్న డాక్యుమెంట్స్ కూడా ఆయన బహిర్గతం అయితే చేయడం జరిగింది. జర్నలిస్ట్ అని చెప్పేసి కొంతమంది యూట్యూబర్లు తప్పుడు ప్రచారాన్ని చేస్తారు. తప్పుడు ప్రచారం చేసే వాళ్ళకు శిక్ష తప్పదని ఫరీద్ గారు ఇంత క్లియర్ కట్ గా డాక్యుమెంట్ పేపర్స్ ఆధారాలతో సహా చెప్పడం జరిగింది. తెలంగాణ ప్రజలారా ఒక్కసారి ఆలోచన చేయండి. జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి వ్యక్తి 1000 కోట్ల క్యాంప్ చేస్తే కనీసం మాట్లాడలేదు. పవన్ కళ్యాణ్ గారు 10 రూపాయలు డొనేట్ చేస్తాడు. చట్ట ప్రకారం ఒక భూమిని కొనుక్కుంటే చెరువు కబ్జా చేసిండు, ఆగం చేసిండు అని చెప్పి ఆగం చేశారు. పరిశాన్ అయ్యారు. ఎవరి కోసం చేస్తారు, ఎవరి మెప్పు కోసం చేస్తారు, వీళ్ళ స్వార్థ ప్రయోజనం కోసం, వీళ్ళు బాగుపడడం కోసం యావత్ తెలంగాణ సమాజాన్ని ఏ విధంగా సంబంధం లేని విషయాలకు లాగుతున్నారు. పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఏమైనా దాచుకున్నాడా ఆలోచన ఏ విధమైన కథనాల్ని ప్రచారం చేస్తున్నారు అనే విషయాన్ని తెలంగాణ ప్రజలు ఖచ్చితంగా తెలుసుకోవాలి. ఎందుకంటే వీళ్ళ గురించి ఇన్ని వాస్తవాలతో మీ ముందుకు తీసుకురావడం జరిగింది. మొన్న చెరువు అన్నారు, ఈరోజు జనసేన పార్టీ ఆఫీస్ అన్నారు, రేపు ఇంకోటి మాట్లాడతారు. ఏది మాట్లాడినా వీళ్ళ స్వార్థ ప్రయోజనాల కోసం, వీళ్ళ స్వలాభం కోసం మాత్రమే మాట్లాడతారు తప్ప మన తెలంగాణ ప్రజల కోసం కాదు. పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి 10 రూపాయలు జేబులోకించి సహాయం చేస్తాడు తప్ప తీసుకుంటాడు అనే విషయం మీకు తెలుసు. మొన్న మన కొండగట్ట కూడా 30 కోట్ల రూపాయలు టీడీ ద్వారా మంజూరు చేయించాడు. అది కూడా మన అంజన్న స్వాములు అడిగిరని వాళ్ళ ఇబ్బందులు చూడలేక. అది పవన్ కళ్యాణ్ గారి వ్యక్తిత్వం. ఆయన వ్యక్తిత్వం మీకు తెలుసు, ఎన్నిసార్లు చెప్పానో మీకు తెలుసు ఆల్రెడీ. ఖచ్చితంగా ఇట్లాంటి జర్నలిస్టులో ముసుగులో ఉండే యూట్యూబర్లు ఎవరైతే ఉంటారో వాళ్ళు మైక్ పట్టుకొని మీ దగ్గరకు వస్తే మీరే సమాధానం చెప్పండి. అదేవిధంగా వాళ్ళు చెప్పే వార్తలు ఏవైతే ఉంటాయో, వాళ్ళు మాట్లాడే మాటలు ఏవైతే ఉంటాయో, ఎంత అబద్ధాలు, ఎంత అసత్యాలు ప్రసారం చేస్తున్నారు. మీరు ఇప్పుడే చూసారు కదా ఏ విధంగా వాళ్ళు మన తెలంగాణ ప్రజల్ని తప్పుదో పట్టిస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు అనే అంశంలో. ఒక్క పవన్ కళ్యాణ్ గారితో వీళ్ళకి ఎంత ప్రాబ్లం అవుతుందంటే, పవన్ కళ్యాణ్ ఎంత నిజాయితీ పడనేది ఒకసారి ఆలోచన చేయండి. పవన్ కళ్యాణ్ పేరు చెప్తే వీళ్ళని 10 మంది దేక్తాడు, 10 రూపాయల యూట్యూబ్లో వీడియో పెట్టినా వస్తాయి. కానీ పవన్ కళ్యాణ్ గారి పేరు అనేది లేకపోతే అది ఎవరికైనా సరే ఒక్క రూపాయి రాదు, ఎవరు పట్టించుకోరు, ఫేమ్లో ఉండరు. పవన్ కళ్యాణ్ పేరు అనేది గత నెల రోజులుగా సంబంధం లేని విషయంలో లాగుతున్నారు. ప్రజలారా ఇవన్నీ మీ దృష్టికి తీసుకొస్తున్నాం. మీ విషయానికి ఆల్రెడీ వచ్చినాయి. మీరే ఖచ్చితంగా ఇలాంటి వాళ్ళందరికీ బుద్ధి చెప్పాలి. ఆలోచించండి. పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి మచ్చలేని మనిషి. పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఒక వైట్ పేపర్ లాంటాడు. పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి 10 రూపాయలు ప్రజలకు సహాయం చేస్తాడు, మానవత్వం ఉన్నాడు, మంచి చేస్తాడు, ప్రతిక్షణం ప్రజల గురించి ఆలోచించేటోడు, తనకంటే ప్రజలకే ఎక్కువ ప్రిఫరెన్స్ ఇచ్చేటోడు పవన్ కళ్యాణ్. ఈ విషయాన్ని మీరు గుర్తుపెట్టుకుంటారని, ఆలోచిస్తారని, ఈ విషయం పట్ల మీరే సరైన సమాధానం చెప్తారని మీ విలువైన కామెంట్ కూడా తెలియజేయండి. జై హింద్, జై తెలంగాణ, జై భారత్.